కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి రేపటి నుంచి తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మల్లన్న సాగర్ నివాసులకు పరిహారం ఇవ్వాలని 123 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డిలో దీక్ష చేస్తానని ప్రకటించారు జగ్గారెడ్డి. అందుకు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేయగా పోలీసులు నిరాకరించారు. అయినప్పటికీ దీక్ష చేసి తీరుతానని ప్రకటించారు జగ్గారెడ్డి. రైతుల ఓట్లతో గెలిచి అదే రైతుల నోట్లో మన్ను కొట్టే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటామని అన్నారు జగ్గారెడ్డి. యూపీఏ ప్రభుత్వము కాంగ్రెస్ సోనియా గాంధీ నాయకత్వంలో 2013 భూసేకరణ చట్టము వచ్చిందాన్ని మరి మెదక్ జిల్లా మల్లన్న సాగర్ రైతులకు ఆ చట్టాన్ని అమలు చేయాలని మేము ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రయత్నం చేస్తూ ఉద్యమాలు చేస్తూ ఉంటే ప్రభుత్వము 123 జీవోని అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మరి దాన్నే కోర్టు కూడా అనేక మంది రైతులు కాంగ్రెస్ పార్టీ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే న్యాయస్థానం కూడా మరి సింగిల్ బెంచ్ మాకు మరి రైతుల పక్షాన మరి వాళ్ళకు ఖచ్చితంగా 123 జీవో చెల్లదని ఇచ్చిన క్రమంలో మరి ఇలాంటి పరిస్థితులలో మరి అనేక ఉద్యమాలు ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వము మరి పోలీసుల ద్వారా రైతులను ఇబ్బంది పెట్టి రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం చేపడుతున్నది. అందుకే కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఛాలెంజ్గా తీసుకొని రేపు సంగారెడ్డిలో మరి ఉదయం 11 గంటల నుంచి ఆమరణ దీక్ష చేపట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది.